బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ స్థాయిలో మద్యం పట్టుబడింది. సుమారు 120 పైగా మద్యం కేసులను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీకి చెందిన నేతలే పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు మీడియాను చూసిన వెంటనే సెబ్ కార్యాలయం వద్ద నుంచి ఓ వైసీపీ ప్రజాప్రతినిధి అనుచరులు జారుకున్నట్లు టాక్ నడుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి. అయితే గుంటూరులో భారీగా మద్యం పట్టుబడినట్లు తెలుస్తుంది. అయితే ఒక వైసీపీ నేతకు సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా అనుచరులు అక్కడి నుంచి జారుకున్నట్లు కూడా సమాచారం అందింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చెకింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా లిక్కర్ కు సంబంధించినటువంటి కేసులు అనేది పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఈ చెకింగులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా వివిధ ప్రాంతాల నుంచి, అంటే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేటటువంటి లిక్కర్ కానీ, లేకపోతే ఒక ఏరియా నుంచి మరో ఏరియాకి తీసుకెళ్లేటటువంటి లిక్కర్ కూడా ఇలా దొరుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో పోలీసులు చేపట్టినటువంటి ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 120 మద్యానికి సంబంధించినటువంటి కేసులు అనేది నమోదు దొరికినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద మొత్తంలో లిక్కర్ ఒక్కసారిగా దొరికినటువంటి నేపథ్యంలో ఇది ఎవరికి సంబంధించిన అనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెట్టగా వైసీపీకి సంబంధించినటువంటి నేతకు సంబంధించినటువంటివిగా గుర్తించడం జరిగింది. అయితే అక్కడ మీడియా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో నేత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పెద్ద ఎత్తున ఈ లిక్కర్ అనేది స్వాధీనం చేసుకోవడం నేపథ్యంలో అక్కడ టీడీపీ శ్రేణులు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక తనిఖీలు అయితే లిక్కర్ కోసం పోలీసులు అయితే తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ప్రస్తుతం అయితే ఆంక్షలు ఇంకా ప్రారంభమయ్యాయనే విధంగా చెప్పొచ్చు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచే లిక్కర్ కి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కానీ, బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో 3వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఒకవేళ కనుక గెలుపోవటములకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి నేపథ్యంలో లిక్కర్ అనేది యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే ఈ లిక్కర్ ని కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. దానికోసమే ప్రత్యేకమైనటువంటి తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే లిక్కర్ అయితే స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రశ్న సాయిశంకర్, అయితే లిక్కర్ పట్టువేతకు సంబంధించి వైసీపీ నేతలను అనుమానిస్తున్నప్పుడు టీడీపీ శ్రేణులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ప్రధానంగా ఈ లిక్కర్ అనేది పెద్ద ఎత్తున దొరకటం, అది ఒక పార్టీకి సంబంధించినటువంటి లిక్కర్ అవటం కాబట్టి టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా, అంటే అధికార పార్టీ తమ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు ఈ లిక్కర్ ని ఏదైతే కలెక్ట్ చేసుకొని ఆ రోజు ఆందోళనకు సంబంధించి కానీ, ఘర్షణలకు సంబంధించినవి కూడా ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇలాంటివి ఎక్కువగా పాల్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్. For more videos like this, subscribe Big TV channel.